హాయ్, వెల్కమ్ టు సాయి జగదీష్ టూ టీవీ. ఈరోజు మనం అరటి చెట్టు కింద ఉన్నాం కదా. సృష్టిలో చాలా అద్భుతమైన విషయాలు కొన్ని. ఎందుకంటే ఇది నా చేతిలో ఉన్నది అరటి పువ్వు. అరటి పువ్వులోని స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. ఈ అరటి పువ్వులు మళ్ళీ లోపల చిన్న బర్డ్స్ కూడా, అంటే అరటి చెట్టుకి అరటి గెలకి ఏ విధమైన స్ట్రక్చర్ ఉంటుందో అరటి పువ్వుకి కూడా అదే స్ట్రక్చర్ ఉంది చూడండి. ఇది అరటి గెలలానే ఉంది. తర్వాత అరటి పువ్వు లోపల ఈ స్ట్రక్చర్ అనమాట. అరటి పండ్లు ఏ విధంగా డజన్ ఉంటాయో ఆ విధంగా ఉన్నది. ఇది అరటి పువ్వు పైన పెటల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ తామర పూలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి చూడండి. ఈ విధంగా ఈ అరటి పువ్వుని కూరగా కూడా వండుకుంటారు. చూడండి, మీ ముందు ఈ అరటి పువ్వును తీసి చూపిస్తాను. చూడండి, ఇలా ఉందన్నమాట. అయితే అరటి ఆకులు కూడా భోజనాల్లో ఉపయోగిస్తారు. భోజనం చేయడానికి పూర్వకాలంలో అరటి ఆకులో తింటే చాలా ఆరోగ్యదాయకం అని చెప్పి అరటి ఆకుల్ని భోజనం చేయడం కోసం ఉపయోగించేవారు. ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ ఏ హోటల్లో చూసినా అరటి ఆకుల్లోనే టిఫిన్లు భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. తర్వాత అరటి కాయని కూరగా మరియు అరటి చిప్స్గా కూడా చేసుకుంటూ ఉంటారు.